హాయ్ అండి. అందరికీ నమస్తే. ఒక వ్యక్తి అడవిలో నడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా పాము బుసలు కొడుతుంది. అతను వెంటనే వెనక్కి తిరిగి తప్పించుకుంటాడు. కానీ కొద్ది రోజుల తర్వాత అతనికి ఎంతో నమ్మకమైన వ్యక్తి మోసం చేస్తాడు. చూసారా? పాము కనీసం ముందైనా హెచ్చరించింది. కానీ కొంతమంది మనుషులు పాము బుసలు కొడితే మనం జాగ్రత్త పడతాం. కానీ కొంతమంది మనుషులు మాత్రం మంచిగా నమ్మకస్తుల్లా నటిస్తూ మనల్ని వెనక నుంచి దెబ్బతీస్తారు. పాము నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఇటువంటి వారి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. వీళ్ళతో మనకు ఎప్పుడూ ప్రమాదమే. మోసం చేసేవాళ్ళ లక్షణాలేంటి? వీళ్ళను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఎప్పుడు మీ చుట్టూ ఉంటారు కానీ మీ మంచిని మాత్రం అస్సలు కోరుకోరు. మీ అభిప్రాయాలను ఎంతగానో మెచ్చుకుంటారు. వెనక మాత్రం మిమ్మల్ని మోసం చేయాలనే చూస్తుంటారు. మీరు ఎదిగే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని వెనక్కి లాగడానికి రాత్రింపగళ్ళు ఆలోచిస్తుంటారు. మీ సక్సెస్‌ను నేరుగా తక్కువ చేయలేకపోయినా మీ గురించి పక్క వాళ్ళకు మాత్రం నెగెటివ్‌గా ఇంప్రెస్ చేస్తుంటారు. మాటలు మాత్రం మంచిగా, తియ్యగా ఉంటాయి. కానీ పనుల్లో మాత్రం విషం దాగి ఉంటుంది. ఎందుకు అటువంటి మనుషులు మనకు ప్రమాదం? పాము చూస్తే అప్రమత్తమయ్యాం. కానీ ఒక మోసగాడు మనల్ని మెల్లగా నాశనం చేస్తాడు. మీ స్నేహితులందరూ నిజమైన వాళ్ళు అని నమ్మితే మాత్రం మీరు జీవితంలో పెద్ద మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. స్నేహంలో, బంధాల్లో, బిజినెస్‌లో ఇలాంటి వ్యక్తులు నీడలా ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగంగా దెబ్బతీస్తారు. అలాంటి వాళ్ళ బారిన పడకుండా ఉండాలంటే, మీ పర్సనల్ విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పొద్దు. మీ భావోద్వేగాలను బయట పెట్టినప్పుడే కొంతమంది దాన్ని వాడుకొని మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యమైన విషయాలను కేవలం నిజమైన స్నేహితులకు మాత్రమే చెప్పాలి. ఎవరినైనా నమ్మే ముందు పరీక్షించండి. ఒక వ్యక్తి నిజంగా మీకు సహాయం చేస్తున్నాడా? లేదా లాభం కోసం దగ్గరగా ఉంటున్నాడా అన్నది గమనించండి. ఎవరికైనా వ్యక్తిగత విషయాలు చెప్పిన తర్వాత అవి బహిరంగమవుతున్నాయా లేదా అనేది చూసుకోండి. ఎవరైనా మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే వెంటనే దూరంగా ఉండండి. మీ ప్రయోజనాలను కాపాడుకోవడం తప్పు కాదు. అవసరమైనప్పుడు నాకిది సరిపోదు అని స్పష్టంగా చెప్పే ధైర్యాన్ని కలిగి ఉండాలి. మీకు నమ్మకమైన వాళ్ళను మెల్లగా, జాగ్రత్తగా ఎంచుకోండి. నిజమైన స్నేహితుడు మీ ఎదుగుదలను చూసి సంతోషపడతాడు, అంతేకాని అసూయపడ్డు. ఎవరైనా మీ విజయాన్ని చూసి చిరాగ్గా ఫీలవుతున్నట్టయితే వాళ్ళను ధీమాగా దూరంగా ఉంచండి. జీవితం మనకు ఏం నేర్పుతుంది? ఎదురుగా మనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువు అంత ప్రమాదం కాదు. వెంటనే రెస్పాండ్ అవ్వచ్చు. నిజమైన ముప్పు మనల్ని ప్రేమిస్తున్నట్టు నటించి మన వెనక గోతులు తీసేవాళ్ల నుంచే వస్తుంది. జీవితంలో ఎదగాలంటే అంతా నమ్మకం కాకుండా కొంత అనుమానం కూడా అవసరమే. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే లేదా మౌనంగా మీ ఎదుగుదలను అడ్డుకునే వారిని గుర్తించడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరిని స్నేహితులుగా భావించొద్దు. నిజమైన స్నేహితులను ఎంచుకోవడంలోనే మీ అస్సలు నిజమైన తెలివి బయటపడుతుంది. పామును చూసి మనం జాగ్రత్త పడ్డాం. కానీ మన జీవితంలో కొంతమంది వ్యక్తులు పాము కన్నా ప్రమాదకరమైన వాళ్ళున్నారు. వాళ్ళేమీ చెప్పరు. కానీ వెనక గోతులు తీసి మన జీవితాన్ని నాశనం చేస్తారు. అందుకే పాముల్ని చూసి ఎలాగైతే భయపడతామో అలాగే మన చుట్టూ ఉన్న మోసగాళ్లను గుర్తించాలి. పాము ఒక్కసారి కరుస్తుంది. కానీ కొంతమంది మోసగాళ్ళు స్నేహితుల్లా నమ్మిస్తూ నెమ్మదిగా భవిష్యత్తును నాశనం చేస్తారు. అందుకే జీవితంలో ఎదుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు నిజమైన వారు, ఎవరు మాయ చేసేవారు అనేది మనం గుర్తించడం నేర్చుకోవాలి. నిజమైన స్నేహితులు కొద్దిమందే ఉంటారు. కానీ మోసం చేసేవాళ్ళు నీ చుట్టూ చాలామందే ఉంటారు. జాగ్రత్త. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనుకుంటే లైక్ చేయండి. అలాగే
మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో నాతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.